Dear parents and students, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ అందరికి తెలిసిందే అడ్మిషన్స్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. చాలామంది స్టూడెంట్స్కి మన మెంటర్షిప్ ఇవ్వడం వల్ల వీడియోస్ అనేవి కొంత తక్కువగా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ నుంచి స్టూడెంట్స్ నుంచి నాకు వచ్చిన రిక్వెస్ట్ అనమాట. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంత మా మిడిల్ క్లాస్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సార్. మీరు చెప్పినటువంటి యూనివర్సిటీస్లో మేము ఫీజు పే చేయలేమని చెప్పేసి కూడా చాలామంది పేరెంట్స్ నాతో మాట్లాడినప్పుడు చెప్పారనమాట. అందుకనే ఈ యూనివర్సిటీ గురించి ఒక వీడియో చేశాను మీకు ఒకప్పుడు. కానీ అప్పుడు అర్థం కాలేదు పేరెంట్స్కి. ఈ మధ్య మరీ మనకి మెసేజ్ వస్తున్నాయి. యూనివర్సిటీ వాళ్ళతో కూడా మనం మాట్లాడి ఒక ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం డిజైన్ చేశాము. ఎందుకంటే ఈ రోజున పేరెంట్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఎందుకంటే ఇన్ని లక్షలు పెడదాం అనుకున్నా రేపు ప్లేస్మెంట్ వచ్చే అవకాశం లేదు. అట్లని చెప్పేసి మరి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో జాయిన్ చేయడానికి కూడా పేరెంట్స్ రెడీగా లేరు. చాలామంది మన మిత్రులు కూడా వీటి మీద వీడియో కూడా చేశారనమాట. పేరెంట్స్ అనేది ఈసారి ఆచి తూచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే యూనివర్సిటీ వచ్చేసి బడ్జెట్ తక్కువగా ఉందని చెప్పేసి మీరు ఏదో చిన్న చూపు చూడకండి. ఈ యూనివర్సిటీని స్వయంగా నేను విజిట్ చేసి వచ్చాను. అక్కడ నా తెలుగు సార్ కూడా డీన్గా ఉన్నాడు అనమాట ఒక డిపార్ట్మెంట్కి. ఆయనతో కూడా మాట్లాడాలి. వాటికి సంబంధించిన అన్ని వివరాలు మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, అదేవిధంగా పేరెంట్స్కి స్టూడెంట్స్కి వాళ్ళు ఈసారి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ వివరాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. దాంతోపాటు ఇక్కడ మీకు 4 సంవత్సరాలకి ఏ బ్రాంచ్ తీసుకున్నట్లయితే మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా వీడియోలో కవర్ చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న యూనివర్సిటీ పైన మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం కోసము అడ్మిషన్ ఇన్ఛార్జ్ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి స్టిల్ ఇప్పటికి కూడా మీరు ఒక మంచి యూనివర్సిటీని మీ బడ్జెట్లో, ఎందుకంటే ఈ రోజున 30 లక్షలు 20 లక్షలు పెట్టి ప్లేస్మెంట్ రాకపోతే పెట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది. కాబట్టి సరే ఉన్నవాళ్ళు పెడతారు, లేని వాళ్ళు కూడా ఒక డీసెంట్ మంచి బడ్జెట్తోని ఒక కాలేజ్ వెతుకుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తానని కోరుకుంటూ ఆ కాలేజ్ ఏంటో చెప్పబోయే ముందు అసలు ఆ కాలేజీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటని కూడా మీకు వివరిస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే నేను కరెక్ట్గా వీడియో చేసే టైంకి నాకు మళ్ళీ యూనివర్సిటీ నుంచి ఒక అప్డేట్ వచ్చిందనమాట. అదేంటంటే గూగుల్ ఏజెంటిక్ ఏఐ యూనివర్సిటీ అని చెప్పేసి ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి ఇన్వర్టిస్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్లో బరేలీలో ఉంది. అక్కడ ఉన్న రీజియన్లో ఫస్ట్ యూనివర్సిటీ అనమాట. ఆ రీజియన్లో ఫస్ట్ యూనివర్సిటీ గూగుల్ ఏజెంటిక్ ఏఐ యూనివర్సిటీ అనమాట. అండ్ ఇండియాలో ఈ హోదా ఉన్నటువంటి యూనివర్సిటీస్ వచ్చేసి కేవలం 5 యూనివర్సిటీలు మాత్రమే. చూసుకోండి. అలాంటి యూనివర్సిటీ ఏదో తక్కువ బడ్జెట్లో ఉంది కదా అని చెప్పేసి ఏదో యూనివర్సిటీ కాదు. అలాంటి యూనివర్సిటీస్ మీకు చెప్పను నేను. కాబట్టి చూసుకోండి, గూగుల్ ఏజెంటిక్ ఏఐ యూనివర్సిటీ పవర్డ్ బై జెమినీ ఎంటర్ప్రైజ్ ఎడు ఫర్ క్యాంపస్, గూగుల్ క్లౌడ్ డిజిటల్ క్యాంపస్, GCDC 4.0. ఈ ఫెసిలిటీస్ ఉన్నటువంటి యూనివర్సిటీ అనమాట. ఇవే కాకుండా నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఈ యూనివర్సిటీకి HP, ఇంటెల్, సివిల్ వాళ్ళకి అల్ట్రాటెక్, లింక్డ్ఇన్ అండ్ యాపిల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా వస్తుంది సార్ అని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది కూడా నేను చూశాను అనమాట. అది అంటే గూగుల్తో పాటు ఇండియాలో కానీ వరల్డ్లో కానీ టాప్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో వాటన్నిటి యొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అవన్నీ స్వయంగా నేను చూశాను. వాటి ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను అనమాట. అటువంటి యూనివర్సిటీ కాబట్టి కొంత ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకోండి. తెలుసుకొని స్టిల్ మీరు డెసిషన్ తీసుకోకుండా ఉన్నట్లయితే మీరు ఈ వీడియో చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఎక్కడ ఉత్తరప్రదేశ్ కాదు సార్, బరేలీ కాదు అనుకోవద్దు. దానికి సంబంధించినటువంటి మీకు జర్నీ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను అనమాట. అండ్ చాలామంది పేరెంట్స్కి ఏంటంటే సరే నేను చెప్పినా, లేకపోతే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసినా, లేకపోతే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకున్నా మీ అందరికి కూడా ఒక ఉంటుందన్నమాట. అది నిజమేనా, ఈ బ్రోచర్లో చెప్పినంత నిజమేనా, డాక్టర్ TCS గారు చెప్పింది నిజమేనా, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే అడ్మిషన్ ఇన్ఛార్జ్ గారు చెప్పింది నిజమేనా అనే డౌట్ ఉంటుంది. కాబట్టి కొంతమంది పేరెంట్స్ నన్ను అడిగారు, సార్ మేము యూనివర్సిటీ చూడటానికి పర్మిషన్ ఇస్తారా, ఎట్లా వెళ్ళాలి అని అడిగారు అనమాట. ఢిల్లీ వరకు మీరు వెళ్ళినట్లయితే పేరెంట్స్ అందరూ ఒక బ్యాచ్ పేరెంట్స్ ఈ వీక్ వెళ్తున్నారు. మీరు కూడా వెళ్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఢిల్లీ వరకు వెళ్ళినట్లయితే ఢిల్లీ నుంచి యూనివర్సిటీ వారే పికప్ చేసుకుంటారు. ఒక 2 డేస్ మీరు క్యాంపస్లో ఉండొచ్చు. క్యాంపస్లో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఫుడ్ తినొచ్చు. ఢిల్లీ నుంచి క్యాంపస్కి వెళ్ళి మళ్ళీ క్యాంపస్ నుంచి మళ్ళీ ఢిల్లీ వచ్చేంత వరకు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫుడ్ కానీ మొత్తం కూడా యూనివర్సిటీ వాళ్ళు బేర్ చేస్తా అని చెప్పారు అనమాట. దాన్నే ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అని చెప్పారు. ఈ ప్రోగ్రామ్కి స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా అటెండ్ కావచ్చు. ఇది వెళ్ళిన తర్వాత జాయిన్ కావాలా, జాయిన్ కాకూడదా అనేది కూడా
మీ ఇష్టం అనమాట. సో, వెళ్ళాం కాబట్టి, చూసాం కాబట్టి జాయిన్ కావాలని అయితే ఏం లేదు. కాకపోతే అంత దూరం వెళ్తున్నారు కాబట్టి, సో, మనం ఎళ్ళాలని డిసైడ్ అయ్యాం కాబట్టి, ఒకసారి వెళ్లి చూసి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఈ యూనివర్సిటీ మన పిల్లలకి సేఫ్‌గా ఉంటుందా లేదా? సరే వీళ్ళు వీడియోలో గాని, లేపోతే వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని మీరు చూసుకోవచ్చు కాబట్టి, ఖచ్చితంగా మీరక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్‌మెంట్ చూసుకున్నట్లయితే 92% అనమాట. 2026లో ఆ యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ రికార్డ్ 92%. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకిక్కడ కంప్యూటర్ సైన్స్‌లో 41 లాక్స్ వచ్చింది. ఒక డీసెంట్ యావరేజ్ అయితే ఉందనమాట. 500 కంపెనీలతో ఇక్కడ వచ్చి ఈసారి ప్లేస్‌మెంట్స్ ఇచ్చారనమాట. కాబట్టి మీరు కూడా యూనివర్సిటీ చూద్దాం అనుకున్నట్లయితే, సో, ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి ఒక బృందంగా మీరు ఏర్పడి, మీరు గాని, మీ ఫ్రెండ్ సర్కిల్ గాని ఢిల్లీ వరకు వెళ్ళటానికి వీళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఢిల్లీలో వాళ్ళే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని, కాలేజీలో 2 రోజులు ఉంచి, ఫుడ్, అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు. మీరు కాలేజీని మొత్తం చూడొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఢిల్లీలో ఒకరోజు మీకు మొత్తం సైట్ వ్యూయింగ్ గూడా టోటల్‌గా ఢిల్లీ టూర్ గూడా అంటే 3 డేస్ ప్రోగ్రామ్ అనమాట అది. 2 రోజులు యూనివర్సిటీలో, ఒకరోజు ఢిల్లీ మార్నింగ్ అంతా చూపించేసి, మళ్ళీ ఈవినింగ్ మీకు మీ యొక్క ఏది ట్రైన్ ఉందో మనకి ఏపీ ఎక్స్‌ప్రెస్ గాని, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ గాని దానికి మీకు ఎక్కిచ్చేస్తదనమాట. కాబట్టి మీరు యూనివర్సిటీ చూడాలనుకున్నా గాని వెళ్ళొచ్చు. దానికి సంబంధించి ఈ నంబర్‌కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చనమాట. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే, సో, ఇది రీసెంట్‌గా ఆ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు నేను కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాననమాట. ఇదంతా కూడా ప్లేస్‌మెంట్ ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్లేస్ అయినటువంటి వివరాలు. నేను మీకు చెప్పా గదా! ఇంటెల్, గూగుల్ అదేవిధంగా మిగతాయన్నీ గదా! వాటన్నిటికి సంబంధించినటువంటి ఆఫీసెస్ అనమాట ఇవి. చాలా బావుంటది క్యాంపస్ అనేది. వాటితో పాటు నాక్ అక్రిడిటేషన్ ఉన్న కాలేజీ, హైయెస్ట్ ప్యాకేజ్ గురించి జెప్పాను. 92% ప్లేస్‌మెంట్ ఉంది. ఇక్కడ స్కాలర్‌షిప్స్ కూడా ఇస్తున్నారనమాట. స్కాలర్‌షిప్స్ కూడా ఇస్తున్నారు. ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది మనతో పోల్చుకున్నట్లయితే ఇక్కడ. ఇక్కడ అమాంగ్ ఇండియాస్ 3 యూనివర్సిటీస్ విత్ ఇండస్ట్రీ ఇన్‌సైడ్ క్యాంపస్. ఇది చూసుకోండి. ఇండస్ట్రీ టై అప్ కాదండి. ఇండస్ట్రీసే ఈ క్యాంపస్‌లో ఉన్నాయన్నమాట. కాబట్టి స్టూడెంట్స్‌కి లైవ్ ప్రాజెక్ట్స్ గాని, ఇంటర్న్‌షిప్స్ గాని ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ యూనివర్సిటీ యొక్క కొంత నాకు నచ్చినటువంటి పాయింట్. ఇవే గాకుండా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఈ క్యాంపస్ 70+ ఎకర్స్‌లో ఉంది. 8+ హాస్టల్స్ ఉన్నాయి. 350 బెడెడ్ మీకు హాస్పిటల్ కూడా పక్కనే ఉంది వీళ్ళకి. మెడికల్ కాలేజ్ కూడా ఉంది వీళ్ళకి యూనివర్సిటీ పక్కనే. సో, మీకు ఆ భయం కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టూడెంట్స్ క్లబ్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఇప్పటి వరకు వీళ్ళ ప్లేస్‌మెంట్ రికార్డ్ చూసుకున్నట్లయితే 30,000+ స్టూడెంట్స్‌ని ప్లేస్ చేసినటువంటి రికార్డ్ ఉంది. అండ్ ఇక్కడ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. ఈ ప్రీ సర్టిఫైడ్ ట్రైనింగ్ కోర్స్ అయితే ఉందో, ఇది మనం తీసుకోవాలనుకున్నట్లయితే పర్ స్టూడెంట్‌కి 1.5 లాక్ రూపీస్ అయిద్దనమాట. కానీ వీళ్ళు అవన్నీ కూడా స్టూడెంట్స్‌కి ఫ్రీగా ఆ 1.5 లాక్ కాలేజే బేర్ చేస్తూ అంత వర్త్ ఆఫ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టూడెంట్స్‌కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 10-12 ఇంటర్న్‌షిప్స్ విత్ 70-30 ప్రాక్టికల్ లెర్నింగ్ మోడల్ అనమాట. పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ ఇన్ దుబాయ్, మారిషస్, సింగపూర్, యూరప్ కూడా ఇలా స్టూడెంట్స్ వెళ్ళటం అనేది జరిగింది. అదేవిధంగా మీకు నేను ముందు చెప్పినట్టుగా లింక్డ్ఇన్ కొలాబరేషన్, యాక్సెస్ టు 16,000+ కోర్సెస్ ఉందన్నమాట. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ అండ్ అడోబీ సర్టిఫికేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 25+ గ్లోబల్ నాలెడ్జ్ పార్ట్నర్స్ ఇంక్లూడింగ్ ఎన్ఎస్సి, బిఎస్సి, హీరో అండ్ జీ అనమాట. అట్లా మీకు ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇన్ యూఎస్ఏ, జర్మనీ అండ్ మోర్ అట్లా ఉన్నదన్నమాట. దాంతోపాటు నేను ఇక్కడ స్పెషల్‌గా ఇక్కడ రాసుకున్నాను అనమాట, మర్చిపోతాను. సిఎస్ఈడి అనేది ఉందన్నమాట. అంటే సెంటర్ ఫర్ స్కిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్. అంటే ఇక్కడ మీకు మీ యొక్క స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేయడం కోసము, రేపు ఇండస్ట్రీకి ఎటువంటి స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ మీకు ఇంప్రూవ్ చేయడం కోసము బ్రాంచెస్ వైస్‌గా సిఎస్ఈడి అనేది ఉందన్నమాట. సెంటర్ ఫర్ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెంటర్. ఓకేనా? ఇక్కడ ట్రైనింగు అండ్ లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తారనమాట. సో, ఇటువంటి యూనివర్సిటీ. ఇవే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ బీటెక్‌లో ఫస్ట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఉంది. బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ ఉంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో మనకి ప్లేస్‌మెంట్ బాగుంది. మెకానికల్‌లో 100% ప్లేస్‌మెంటు. ఎలక్ట్రికల్‌లో 100% ప్లేస్‌మెంటు. సివిల్‌లో 100% ప్లేస్‌మెంట్ ఇక్కడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ వచ్చేసి మనకి నేను వెళ్ళిన టయానికి 90% ప్లేస్‌మెంట్ అయ్యారు. ఓకేనా? ఐఓటీ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఉందన్నమాట. ఫీజు కనుక మీరు తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీకు ట్యూషన్ ఫీజు 4 ఇయర్స్‌కి అనమాట. కొంత కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్, కంప్యూటర్ సైన్స్ వచ్చేసి మీకు 4,30,000 ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
అదేవిధంగా మీకు ఐఓటీ, నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్, ఇవి మాత్రం ట్యూషన్ ఫీజు 4 ఇయర్స్‌కి 6 లాక్స్ ఉన్నాయి. వీటిలలో కూడా మీకు మంచి మెరిట్ ఉన్నట్లయితే మెరిట్ స్కాలర్‌షిప్ ఇస్తారనమాట. ఇది ట్యూషన్ ఫీజు. సో, దీనికి ఒక 2 లక్షలు వేసుకున్నట్లయితే సో 8 లాక్స్‌లో మీకు సీఎస్‌సి ఏఐ అయిపోతుంది. అండ్ మిగతా 6 లాక్స్‌లో అయితే అదర్ బ్రాంచెస్ అయిపోతాయి. బట్ మీకు మంచి మెరిట్ ఉన్నట్లయితే అక్కడ కూడా కొంత స్కాలర్‌షిప్ ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి నంబర్‌కి మీరు కాల్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట. ఇక్కడ మీరు ఫోటోలు తీసుకున్నట్లయితే ఈ కాలేజీకి నేను వెళ్ళాను, బరేలీకి వెళ్ళాను, విజిట్ చేశాను. సో, ఈ మేడం గారు ఉన్నారు కదా! తను డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అనమాట. ఇక్కడ ఉన్నారు కదా! ఈ సార్ రాజు గారు. సో, మన తెలుగు వారే. అర్థమైందా? సో, నేను వేరియస్ ల్యాబ్స్ కూడా మొత్తం తిరిగాను. ఇక్కడ మేడం ఉన్నారు కదా! మేడం ఎలక్ట్రికల్ హెచ్ఓడి. సో, ఐఐటీలో పీహెచ్‌డీ చేశారనమాట. కాన్పూరో, ఖరగ్‌పూరో చెప్పారు మేడం. ఇక్కడ మొత్తం నేను విజిట్ చేశాను. లింక్డ్ఇన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో కూడా డీన్ గారు ఇతను. యూనివర్సిటీ డీను, ఇంజినీరింగ్ డీన్ అనమాట. సో, వారు నేను అక్కడ ఫోటో దిగడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, ఇది క్యాంటీను. ఇక్కడే లంచ్ చేశాం మేమందరం గూడా. లంచ్ చేయటమే కాకుండా పక్కన ఉన్నటువంటి ఏదైతే స్టోర్ ఉంటుందో ఆ స్టోర్‌ని కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు తినేదే పెట్టమని చెప్పాను. అదే తిని ఈ కాలేజీ గురించి ఒక వీడియో చేస్తే చాలామందికి అర్థం కాలేదు. ఈ యూనివర్సిటీ ఏ పేరేంటి? మనోళ్ళు ఎలా ఉన్నారంటే టక 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 చూస్తా ఉంటారనమాట. అంటే స్కిప్ చేసుకుంటూ చూస్తారు. నేను ఆ వీడియోలో యూనివర్సిటీ పేరు చెప్పినప్పటికి కూడా వాళ్ళకి యూనివర్సిటీ పేరేంటి అని చెప్పారు. దాదాపు 25,000 మంది చూసారు ఆ వీడియోని. కానీ వీళ్ళు పూర్తిగా వీడియో చూడరనమాట. ఆ వీడియోలో ఇంకా వివరాలు ఇచ్చాను. ఇది యూనివర్సిటీ బరేలీలో ఉంది. మనకి బెంగుళూరు నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఉంది. కాబట్టి మీకు జర్నీకి అయితే ప్రాబ్లమ్ లేదు. అండ్ బరేలీ మేయర్ ఎవరైతే ఉన్నారో వారు ఈ కాలేజీ చైర్మన్ అనమాట. కాబట్టి మీకు సెక్యూరిటీ పరంగా కానీ, అదేవిధంగా జర్నీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. 8 లాక్స్‌లో ఇంత మంచి యూనివర్సిటీ అయితే ఈ మధ్య కాలంలో నేను చూసిన వాటిల్లో అయితే ఇది కొంత మన మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొంత బడ్జెట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ అనిపించింది కాబట్టి ఆ రోజు రాజు గారు ఫోన్ చేసినప్పుడు నేను అదేవిధంగా మన అమృత కెరియర్ గైడెన్స్ అయినటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారు వెళ్ళి చూసాము. సార్ ఒక 3 డేస్ ఉన్నారు. నేను ఒక 1 డే ఉండి మొత్తం తెలుసుకొని రావడం జరిగిందన్నమాట. కాబట్టి ఎవరైతే ఒక మంచి యూనివర్సిటీ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ గురించి మీరు తెలుసుకోవచ్చు. యూనివర్సిటీ బరేలీ, ఉత్తరప్రదేశ్. సో, ఈ నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఓకేనా? యూనివర్సిటీ ఇన్సైడ్ క్యాంపస్ మీకు కోర్ బ్రాంచెస్ అయితే 6 లాక్స్‌లో, సీఎస్‌సి విత్ ఏఐ అయితే 8 లాక్స్‌లో మీకు మొత్తం కూడా బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుందన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోవడానికి కోరుకుంటూ, ఒకవేళ మీరు వెళ్ళి యూనివర్సిటీని ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు. నేను వెళ్ళినప్పుడు కూడా కొత్త హాస్టల్స్ అనేవి కడతా ఉన్నారు. క్యాంపస్ మొత్తం రెనోవేట్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా స్టూడెంట్స్ స్టార్టప్స్ మీరు చేద్దాం అనుకున్నా గానీ, స్పెషల్‌గా ఒక గూగుల్ ఆఫీస్ ఎలా ఉంటదో, ఆ గూగుల్ ఆఫీస్ రేంజ్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కూడా అక్కడ పెట్టడం జరిగిందనమాట. చాలా బాగుంటది యూనివర్సిటీ. ఒకసారి మీరు కూడా వెబ్‌సైట్‌కి వెళ్లి చూడొచ్చు. అండ్ మరిన్ని వివరాలు కూడా అక్కడ డిస్‌ప్లే అవుతున్న ఫోన్ నంబర్‌కి తెలుసుకోండి. ఈ వీడియో నచ్చిందనుకుంటూ అండ్ యూనివర్సిటీ గురించి ఆలోచించాలనుకుంటూ కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.